ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఊరు వంటిల్లు. బాగా చల్లగా ఉందా? వేడివేడిగా ఏదైనా తినాలనుందా? అయితే రండి ఇడ్లీ సూప్ చేసుకుందాం. ముందుగా టమాటాలు ఇలా కట్ చేసుకొని ఒక కుక్కర్లో ఇలా ముక్కల కింద కట్ చేసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలండి. కుక్కర్ లేకపోయినా పర్లేదు, ఏదైనా గిన్నెలో అయినా వేసుకోవచ్చు. తర్వాత కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. దాని తర్వాత దీనిలో తగినన్ని నీళ్లు పోసుకోవాలండి. ఇలా నీళ్లు పోసుకున్నాక అన్నీ ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలండి. ఈ కుక్కర్ని ఒక విజిల్ పెడితే సరిపోయిద్దండి. మీకు కుక్కర్ లేకపోతే విడిగా ఒక పాత్రలో అయినా మనం ఉడికించుకోవచ్చు. ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ కట్టేసి ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూస్తే ఇలా టమాటాలు బాగా ఉడికిపోయి ఉంటుందండి. తర్వాత ఈ వాటర్ని అంతా ఒక గిన్నెలోకి తీసుకొని ఈ ఉడికిన టమాటాలని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చండి, ఏం ప్రాబ్లం లేదు. అలా పేస్ట్ చేసిన తర్వాత ఒక గిన్నె పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి పోపు కోసం కొంచెం ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలండి. ఇవి రెండు కొంచెం వేగాక కరివేపాకు యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కొంచెం వేగాక ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలా మనం ఇందాక బాగా మెత్తగా చేసుకున్న టమాటాలలోంచి ఇలా రసం మొత్తం తీసేసుకోవాలండి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఇలా మొత్తం వడకట్టేసుకోవాలి. ఇలా వడకట్టుకుంటే తినేటప్పుడు ఏ ప్రాబ్లం లేకుండా చాలా బాగుంటుందండి. దాని తర్వాత తగినంత కారం అలాగే మిరియాల పొడి, ఖచ్చితంగా పెప్పర్ వేయాల్సిందే అండి. పెప్పర్తోనే ఈ సూప్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం కలిపేశాక సిమ్ టు మీడియం పెట్టుకొని ఇలా మనం బాగా పొంగరొచ్చేదాకా ఉడికించి దించేసుకుంటే మన వేడి వేడి సూప్ రెడీ అయిపోయిద్దండి. ఇది సాంబార్కి ఏ మాత్రం తీసిపోదండి. మీ పొట్ట చాలా హాయిగా చల్లగా ఉంటుంది. ఈ చలికాలంలో ఇది ఖచ్చితంగా ట్రై చేయండి. ఎవరికైనా కొంచెం జలుబు దగ్గు ఉన్నవాళ్ళు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా కొంచెం కారం తగ్గించి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారండి. థ్యాంక్